కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో యోగా కేంద్రం నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేశారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి గ్రామంలో యోగా కేంద్ర నిర్మాణానికి పంచాయతీ కార్యదర్శి పి పాండురంగారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో మహిళలందరూ ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇలాంటి భవనాన్ని నిర్మించి గ్రామంలో మహిళల ఆరోగ్యానికి సదుపాయాలు ఏర్పాటు చేయిస్తున్న యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం యూనివర్సల్ బయోఫ్యూయల్ జనరల్ మేనేజర్ వసంతరావు మాట్లాడుతూ 39.76 లక్షలు సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసిన యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 4 నెలల్లో యోగా కేంద్రాన్ని నిర్మించి అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు గంటా ప్రసాద్, యూనివర్సల్ బయోఫ్యూయల్ యాజమాన్యం పిఎస్ గంగాధర్, హెచ్ఆర్ మేనేజర్, ఇతర యాజమాన్య సిబ్బంది, బీజేపీ నాయకులు చిలుకూరి రామ్కుమార్, రంభాల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు కటకంశెట్టి బాబీ, నులుకుర్తి వెంకటేశ్వరరావు, సీతయ్య ధొర, చొక్కా నల్లబాబు, జనసేన నాయకులు గేదెల చిన్నారావు, చోడే ముసలయ్య, మానేపల్లి పండు, కనిగిరి సత్యనారాయణ, యజ్జల దుర్గారావు, బూడిద వెంకటేశ్వరరావు, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ కేశవ, పంచాయతీ సిబ్బంది, జనసేన నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఎంతో గొప్ప సుదినం మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ధ్యాన మందిరం నెలకొంటుంది. మీరందరూ కూడా అదృష్టవంతులు, మనందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఇక్కడ సైట్ ఉన్నట్టు లాస్ట్ గవర్నమెంట్ లో వైసీపీ వాళ్ళకి తెలియకపోవడం మనం అందరూ అదృష్టవంతులని నేను చెప్తున్నాను. ఎందుకంటే తెలుసుంటే కనుక ఇది కూడా స్వాహా ఉన్నాం. కానీ మా కూటమి గవర్నమెంట్ లో ప్రజలకు పంచిపెట్టడమే మా నినాదంగా మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ ఏ నిత్యావసరం ఏమున్నా ఇమీడియట్ గా స్పందిస్తున్నారు. కాబట్టి ఈ సైట్ ని మరి వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మన పాండురంగారావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీనికి రూపకల్పన చేస్తున్నటువంటి వసంతరావు గారికి, బయోడీజిల్ కంపెనీ వారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి మనందరికీ, అదేవిధంగా మా బీజేపీ నాయకులకి, మా కూటమి నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మార్చిలో మళ్ళీ ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కి అందరం కలుసుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఊర్లో కానీ అదొక ఇంట్లో కానీ చేసుకునే కార్యక్రమం యోగా కార్యక్రమం. యోగా అనేది యోగా చేస్తే కనీసం ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు చేస్తే అన్ని పార్టీలు కూడా మనకి ముందుకు వచ్చి ఏ ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటుంది. మరి వలన ఇవాళ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన యూనివర్సల్ బయోడీజిల్ వారికి అభినందన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన రూరల్లో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సుమారు 100-150 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీళ్ళెవరో ఇందులో కొంతమంది ఈ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ఏంటంటే ఈ సముద్ర తీర ప్రాంతాలు మన వలసపగల, వాగల్పూడి, సూర్యాలపేట ఈ గ్రామాలు ఉన్నాయంటే చాలా మంది ఈ ఫ్యాక్టరీలో వస్తున్న విషవాయువులు మనకు తెలుసో తెలియక పీలుస్తుంటారు. సార్ ఏదైతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్న కంపెనీలు చాలా తక్కువ. అందులో యూనివర్సల్ బయోఫ్యూయల్ ఒకటి. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక చిన్న వాటర్ రిలేటెడ్ ఆరోగ్యాన్ని మీరు ఇంటే బాగు చేసిన వాళ్ళు అవుతారు. ఆ క్రెడిట్ మీకు కూడా దక్కుతుందని చెప్పి కోరుకుంటూ చక్కటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు ఈ వాకలపూడిలో చేసుకోవాలని చెప్పి నేను, ఎందుకంటే మనం అంటే నేను వాళ్ళని నిందించట్లేదు, కంపెనీలన్నీ చాలా అవసరం. ఈ కొన్ని కంపెనీల వల్ల మన ఆరోగ్యం కొంచెం దెబ్బతింటా ఉంది. కానీ దాన్ని కాంపెన్సేట్ చేసి, ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా, మన చుట్టూ అభివృద్ధి జరుగుతుంది. అభివృద్ధి కూడా అవసరం. అభివృద్ధి ఎంత అవసరం, మన ఆరోగ్యం కూడా అంత అవసరం. కాబట్టి ఆరోగ్యానికి సహకరించవలసిందిగా అన్ని కంపెనీల వాళ్ళని కూడా నేను ఈ సందర్భంగా వీరు చేసినటువంటిది మిగిలిన కంపెనీలు కూడా ఇవాళ మధ్యాహ్నం గవర్నమెంట్ వాళ్ళు కూడా వస్తామని చెప్పారు. అలా అన్ని కంపెనీల దగ్గర నుంచి కూడా తలకొక చోట ఒక యోగా క్షేత్రం సరిపోదు పెద్ద వాకలపూడికి. ఖచ్చితంగా ఆల్రెడీ ఒకటి మనం అక్కడ పెట్టినాం కదా పార్క్ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి పెట్టడం జరిగింది. బీసీ కమ్యూనిటీ వాళ్ళు ఒకటి ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. అట్లాగే ఇవాళ మధ్యాహ్నం కూడా మేనేజ్మెంట్ వస్తూ ఉన్నారు. వాళ్ళతో మరికొన్ని
ఈ వత్సపాకల, వాకలపూడి, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి వారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా నిరంతరం పవన్ కళ్యాణ్ గారు అయితేనేంటి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేంటి, నిరంతరం మోడీ గారి యొక్క ఆశీస్సులతోటి నిరంతరం ఇక్కడ చక్కటి అంటే ప్రజల సమస్యలు, ఏ సమస్య ఉన్నది, మీకు ఏ సమస్య అని చెప్పి మన ఈవో గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. మేము వెళ్ళి ఇలా యోగా సార్ మాకు ఇట్లా కావాలి, అక్కడ ఒక చోట పెట్టుకుంటే మళ్ళీ వేరే చోటకి మీరు వెళ్ళిపోండి, ఖాళీ చేసేయండి, మాకు ప్రాబ్లం అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది అని నెక్స్ట్ మళ్ళీ వేరే చోటికి. ఇదంతా కాదని చెప్పి మా విన్నపాన్ని ఈవో గారికి విన్నవించుకుంటే అది ఎమ్మెల్యే గారికి ఆయన చెప్పారు. చెప్తే ఆయన మంచి హృదయంతో, అంటే చెప్పడం చాలా సమస్యలు ఆయన దగ్గరికి వెళ్తాయి, కానీ మహిళల ఆరోగ్యం గురించి ఆయన ముందస్తు, అంటే ఇప్పుడు ఉన్న నాయకుల్లో గుర్తించారు కాబట్టి మనకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు మన అందరి తరపున, యోగా సభ్యులు అందరి తరపున పేరున సార్ ఒకసారి అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టించారు. వెరీ మచ్ అన్నది. ఇంత మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఈ కార్యక్రమంలో మేము పాల్గొనడానికి మాకు సహకరించినటువంటి ఎమ్మెల్యే గారికి, ఈఓ గారికి, ఇంకా లోకల్ బాడీస్ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. యాక్చువల్లీ సిఎస్ఆర్ ఫండ్స్ మేము క్యాలిక్యులేట్ చేసినప్పుడు మేనేజ్మెంట్ తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే ఓన్లీ లోకల్ బాడీలోనే వీటిని ఎక్కువ ఖర్చు పెట్టాలి అని మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. ఆ డెసిషన్ ప్రకారము అక్కడ ఉన్నటువంటి వాకలపూడి ఈఓ గారికి, సూర్యాపేటలో ఉన్నటువంటి వీళ్ళందరినీ కలిసి ఎమ్మెల్యే గారితో సంప్రదించేసి ఇక్కడ యోగా సెంటర్ ఒకటి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ షెడ్ ఒకటి చేసుకుంటూ వచ్చినాం. కొండూరు చెరువు వాటర్ బెడ్ ఫెడరేషన్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం. గతంలో కూడా కొన్ని ఆర్ఓ ప్లాంట్లు కూడా ఇవ్వబడుతూ వచ్చి ఉన్నవి. ఇంకా మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏవైతే సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సరౌండింగ్స్లోనే, సూర్యాపేట అంటే వాకలపూడి ఈ ఏరియాకి మాత్రమే ఉపయోగించాలని మేము ఆ ఎయిమ్నే కలిగి ఉన్నాము.